ఈరోజు మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ క్యాంపస్లో తెలంగాణ యోగా సౌత్ జోన్ కాంపిటీషన్స్ జరగడం చాలా ఇంపార్టెన్స్ ఉంది వాటికి. దానికి శ్రీధర్రావు గారు కానీ మన కృపాకర్ తర్వాత మిగతా ఆఫీస్ బేర్లు అందరూ వచ్చి ఈ కాంపిటీషన్ ఇక్కడ జరుగుతామంటే చాలా వెల్కమ్ చెప్పి ఈ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేయడం అవుతుంది. ప్రధానమంత్రి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత యోగాకు ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడైతే వరల్డ్ మొత్తం రికగ్నైజ్ చేసి ఇప్పుడు వాళ్ళంతా కూడా యోగాను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇండియాలో మన దగ్గర యోగాను చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉండే ఎప్పుడైతే ఇండియా ఇంటర్నేషనల్ గా యోగాను గుర్తించిన తర్వాత దీని ఇంపార్టెన్స్ తర్వాత ఈ యోగా యొక్క బెనిఫిట్స్ ఇది ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా దీన్ని స్పోర్ట్ గా గుర్తించి దానికి ఎడ్యుకేషన్ లో రిజర్వేషన్లు తర్వాత ఎంప్లాయ్మెంట్ లో కూడా స్పోర్ట్స్ కోటా కింద ఇవ్వడం అనేది అది మంచి ఎంకరేజ్మెంట్. దాంతో అన్ని స్పోర్ట్స్లలో కూడా ఈ స్పోర్టు చాలా తక్కువ ఖర్చుతోని కూడుకున్నది. అది ఈవెన్ స్టూడెంట్స్ నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు యోగా చేయడానికి దానికి ఒక ప్రత్యేకమైన ప్లే గ్రౌండ్ కానీ దానికి లేకుంటే ఒక స్పేస్ లేకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఫ్లాట్ అయితే బాల్కనీలో కానీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఇల్లు అయితే ఇంట్లో ఒక పర్టికులర్ ప్లేస్లో చేసుకోవచ్చు. అదేవిధంగా కమ్యూనిటీ పరంగా కూడా దీన్ని చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే హెల్త్ కొరకు ఇప్పుడు ఏదైతే మనం హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్టు అందులో మనం హెల్తీగా సొసైటీ ఉండాలంటే స్పోర్ట్స్ ఆడాలి. స్పోర్ట్స్ ఆడాలంటే స్పోర్ట్స్లో కొన్నిటికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కాస్ట్లీ అఫేర్ ఉన్నాయి. స్పోర్ట్స్ దాని గ్రౌండ్ తయారు చేసుకోవాలి, ఆడాలి, సపరేట్గా ఒక ప్లేస్కి పోయి ఆడుకోవాలి. ప్లస్ అందులో యూత్ కంటే స్కూల్స్లలో ఈ ఫెసిలిటీ ఉంటుంది. బట్ అదరు యూత్ కానీ స్టూడెంట్స్ కానీ ఆడడం చాలా కష్టం. ఈ యోగాతో ఏంటంటే ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరూ దీన్ని ప్రాక్టీస్ చేసి ఈ హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు. అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇలా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ కూడా బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాంతో ఇది ఒక మంచి యాక్టివిటీగా చేస్తున్నాం. అందులో మా పల్లవి స్కూల్స్ కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్లో అన్ని స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తాము. అందులో యోగాకు ఇంకా పర్టికులర్గా చిన్నపిల్లల నుంచే +2 వరకు రెగ్యులర్గా టైం టేబుల్ని క్లాస్ లాగా ఇచ్చి మేము ట్రైన్ చేస్తున్నాము. అందులో కూడా ఈ మన అసోసియేషన్ తరఫున ఈ ప్రోగ్రామ్ ఈ సౌత్ ఇండియాలో ఈ 7 స్టేట్స్ నుంచి మన దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని యోగా కాంపిటీషన్ జరగడం చాలా ఇంపార్టెంట్. అందులో దీనికి ఒక మంచి కాంపిటీషన్ స్పిరిట్తో వాళ్ళకు స్పేసెస్ కూడా ఎక్కడెక్కడ ఏ గేము ఎట్లా ఏ ఏజ్ గ్రూప్ వైజ్గా ప్లస్ అకామిడేషను తర్వాత అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేయడం అయింది. బట్ నా తరఫున ఐ వెల్కమ్ ఆల్ ది తెలంగాణ యోగా అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ అండ్ ఆల్సో వెల్కమ్ ఆల్ ది సౌత్ ఇండియా టీమ్స్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వైజ్గా 11, 12, 13 3 days ఈ కాంపిటీషన్స్ ఇక్కడ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ వెరీ ఫెయిర్ మేనర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి స్పోర్ట్స్ ఎంపైర్స్ కానీ దానికి టీమ్ కానీ సాయి తరఫున తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూత్ అఫేర్ మినిస్ట్రీ నుంచి ప్లస్ అసోసియేషన్ నుంచి ప్లస్ ఆల్ యోగా సీనియర్ టీచర్స్ అందరూ కూడా ఉండి ఫెయిర్ మేనర్లో కాంపిటీషన్ జరుగుతుంది. సౌత్ ఇండియా కాంపిటీషన్ తర్వాత మళ్ళీ ఆల్ ఇండియా లెవెల్లో కూడా కాంపిటీషన్ ఉంటుంది. అయితే నేను ప్రెస్ మిత్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ యోగాను ఇంకా పాపులర్ చేయాలి. ఇప్పుడు యోగా చాలా పాపులర్ అయింది. ఇప్పుడు మనకన్నా ఎక్కువ వేరే కంట్రీస్లో దీన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మన దగ్గర కూడా మన స్టూడెంట్స్కు మన యూత్కు మన అందరూ ఎల్డర్స్ కూడా ఈ యోగాతోని బెనిఫిట్స్ అందరూ కూడా మీరు ప్రెస్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మనందరికీ తెలుసు యోగా యొక్క ప్రాముఖ్యత. ఎప్పుడైతే యోగాను ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చిందో ఆ తర్వాత మన దేశంలో కాకుండా ప్రపంచంలో యోగా అనేది దేశాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఒక లైఫ్ స్టైల్ దినచర్యగా దీన్ని కొనసాగిస్తున్నాం ప్రజలంతా. దానిలో భాగంగా యోగాను ఒక స్పోర్ట్గా కూడా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో 6 సంవత్సరాల కిందట మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యోగాసన భారత్ని ఈ అఫిలియేషన్తో
దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో యోగాను ఒక స్పోర్ట్గా టోర్నమెంట్స్ కండక్ట్ చేసి ఈ యొక్క క్రీడను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నిరంతరము కృషి చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగా మహిళలకు ప్రాముఖ్యత ఇస్తూ ఈ యొక్క అస్మితా టోర్నమెంట్ ని దేశం మొత్తంలో 4 చోట్ల జోనల్ వైజ్ గా టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన సౌత్ జోన్ కి సంబంధించి హైదరాబాద్ లో ఈ టోర్నమెంట్ ని 11th to 13th 3 days ఈ ప్రిన్సెస్ లో వెన్యూగా జరగబోతుంది. ఈ టోర్నమెంట్లో తెలంగాణతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి నుంచి కూడా మహిళలు ఈ టోర్నమెంట్కు రిజిస్ట్రేషన్ చేసుకొని పార్టిసిపేట్ కాకపోతున్నారు. ఈ టోర్నమెంట్ అండర్ 18 ఉమెన్స్ అండ్ అబోవ్ 18 ఏజ్లో ఉంటుంది. దీంట్లో ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రచారం బాగా అవుతుంది. దీంట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యి ఈ టోర్నమెంట్ని చాలా విజయవంతం చేయాలని మీ ద్వారా సమాచారం దేశమంతటికి, ముఖ్యంగా ఈ సౌత్ జోన్లో అందరికీ చేరాలని కోరుకుంటున్నాం. టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఒక 300 నుంచి 350 మంది ఉంటారు. దాంతోపాటు కోచెస్, జడ్జెస్, మిగతా ఆర్గనైజేషన్ ఒక 100 మంది స్టాఫ్ ఉంటారు. ఆ విధంగా ఈ టోర్నమెంట్ ముందు పోతుంది. ఈ టోర్నమెంటు జరగడము ఒక భాగం అయితే, దీన్ని ప్రచారం చేయడం ద్వారా వచ్చే రోజుల్లో మొత్తం దేశమంతటా, తెలంగాణ పర్టికులర్గా ఎక్కువ మంది ఉత్సాహంగా డే టు డే ప్రాక్టీస్ చేసుకుంటూ మేము కూడా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయాలనే ఒక అవగాహన జరుగుతుంది. దాని ద్వారా బేసిక్ ఒక ఫిట్నెస్, హెల్త్తో పాటు ఫ్యూచర్లో వాళ్ళకు స్పోర్ట్స్ కోటాలో స్కూల్స్, కాలేజెస్లో రిజర్వేషన్ ఉంటుంది. దాంతో పాటు ఈవెన్ ఎంప్లాయ్మెంట్లో కూడా ఉండటానికి అవకాశం, లైక్ అదర్ స్పోర్ట్స్ లెక్క క్రికెట్, వాలీబాల్, హాకీ, ఇంకెన్నో స్పోర్ట్స్ ఉన్నాయి కదా, దాదాపు 30 స్పోర్ట్స్ సాయి ఆధ్వర్యంలో ఉన్న టోర్నమెంట్స్ జరపడం జరుగుతుంది. దానిలో భాగంగా యోగా కూడా ఆ ప్రిఫరెన్స్ వచ్చింది. ఆల్రెడీ సెలక్షన్స్ అయిపోయాయి. మనకు తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, అదేవిధంగా అన్ని స్టేట్స్ లెవెల్లో ఆ కాంపిటీషన్లో మనకు మెడలిస్టులకి మనకు ఇందులో అవకాశం కల్పించబోతున్నారు. కాబట్టి అఫీషియల్గా లిస్టులన్నీ మనకు వస్తే ఇది ఓపెన్ కాంపిటీషన్ కాదు. ఇప్పుడు మన స్వాగత సమితి చైర్మన్ ఎమ్మెల్సీ ఆదరణీయ కుమరయ్య గారిని ఈ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని అందించాల్సిందిగా స్వాగతిస్తుంది. ఇది మనకు ఇందులో పార్టిసిపేట్స్ అందరికీ కూడా ఖేలో ఇండియా వైపు నుంచి వాళ్ళకి సర్టిఫికెట్స్ అందుతాయి. వాళ్ళకి తర్వాత క్యాష్ ప్రైజెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీంతో సర్టిఫికెట్తో పాటుగా క్యాష్ మెడల్ ప్లస్ క్యాష్ ప్రైజెస్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. జోనల్ లెవెల్ అయిపోయిన తర్వాత నేషనల్ లెవెల్లో కూడా ఈ కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలో ఈ 4 జోన్స్కు సంబంధించి సౌత్ జోన్ మనది ఈ మొట్టమొదట మనదవుతుంది. దాని తర్వాత మిగతా జోన్స్ అనేది జనవరిలో, ఫిబ్రవరిలో పూర్తవుతాయి. మొదటి విడతగా మన దగ్గర జరుగుతుంది. మొదటి విడత కదా. ఈ 4 జోన్ల కాంపిటీషన్లో ఫస్ట్ మన సౌత్ జోన్ అవుతుంది, మన దగ్గర అవుతుంది. సెకండ్, ఇప్పుడు 7 రాష్ట్రాలు అన్నారు. ఏ రాష్ట్రాలు? 7 రాష్ట్రాలు సౌత్ జోన్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, కేరళ. దీనిలో అండమాన్ నికోబార్ కూడా యాడ్ చేశారు. కాకపోతే చాలా దూరం కదా వాళ్ళు. కేంద్రపాలిత ప్రాంతాలు కదా పాండిచ్చేరి, పాండిచ్చేరి, నికోబార్, అండమాన్ నికోబార్, ఇవి రెండింటి కూడా మనకు దీనిలో ఉన్నాయి.